అన్ని వర్గాల వారికి సంబంధించి జూలై 10వ తారీఖు నాడు గురు పౌర్ణమి, అలాగే 21వ తారీఖు నాడు కామ్యక ఏకాదశి అని అంటారు. మనకున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి కామ్యకమైనటువంటి కోరికలు, కామ్యము అంటే కోరికలు, ఏకాదశి నాటి వరకు అంటే ఈ యొక్క జూలై 21వ తేదీ వరకు మనం ఏదైనా దీక్ష పూని అది పూర్తవడం కానీ లేదా కంటిన్యూ అవ్వడం కానీ ఇలాంటివి చేయడం మంచిది. ఎలాంటివి చేయాలి, ఎలాంటి ప్రతిఫలాలు దక్కుతాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే గురు పౌర్ణమి నాడు వీలైతే గురు చరిత్ర పారాయణం కానీ లేదా హనుమత్ చాలీసా పారాయణం కానీ దగ్గరలో ఉన్న అర్చక స్వాముల ద్వారా చేయించుకోండి. లేదు సామూహికంగా ఎవరైనా చేయించుకోదలుచుకుంటే కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. మేమే జూలై మాసంలో ప్రత్యేకంగా రామాలయంలో ఈ యొక్క హనుమత్ చాలీసా పారాయణాన్ని చేయడం జరుగుతుంది. ఇదొకటి. ఇది జూలై 1వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు వీలైనంత వరకు మన యొక్క సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి విధముగా ఈ యొక్క రెమెడీని పాటించండి. దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయానికి ఉదయాన్నే లేవగానే ఈ 21 రోజుల పాటు మీ నియమాలు ఏంటంటే బ్రహ్మచర్యం పాటించాలి. పొద్దున్నే లేవగానే దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసి వచ్చేంత వరకు కూడా ఎవరితో మాట్లాడకూడదు. అంటే మీ ప్రదక్షిణాలు పూర్తయ్యేంత వరకు ఎవరితో మాట్లాడకూడదు. రెండవది, మూడవ నియమం ఏంటంటే 2 దుస్తులు పెట్టుకోండి. ఒక ప్యాంట్ షర్ట్, ఆడవాళ్ళైతే వాళ్ళకి తగ్గటువంటి దుస్తులు, కాస్త లైట్ కలర్లో ప్రెజెన్స్గా ఉండేటువంటి బట్టలు పెట్టుకోండి. ఆ 2 జతల బట్టలు మాత్రమే మీరు దేవాలయానికి వెళ్ళేటప్పుడు వాడాలి. 3. నాలుగవది ఏంటంటే కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ పూర్తి చేసుకొని రావాలి. 4. కామ్యక ఏకాదశి రోజు వరకు పూర్తయ్యేటట్టుగా లేదా అప్పటి వరకల్లా మీరు ప్రారంభించి కనీసం ఒక 2 రోజులన్నా పూర్తయ్యేటట్టుగా చూసుకోండి. ఎందుకంటే ఆడవాళ్లకు డేట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఈ నెలలో వారు ఎప్పుడన్నా ప్రారంభించవచ్చు. మగవారు మాత్రం 1వ తారీఖు ప్రారంభించండి. ఉదయాన్నే మీరు ఒక టైం అనుకోవాలి. ఉదాహరణకు మీరు మొదటి రోజున 6 గంటలకు ప్రారంభించారనుకోండి, ప్రతిరోజు 6 గంటలకు ఎట్టి పరిస్థితుల్లో ఉరుములు ఉరిమినా పిడుగుపడ్డ 6 గంటలకు ప్రారంభించాలి. కాబట్టి 7కో 7:30కో ఒక టైం పెట్టుకోండి. మంచి టైం పెట్టుకొని మీరు ప్రారంభించేసేయండి. ఎట్టి పరిస్థితుల్లో నిమిషం కూడా దాటకూడదు, నిమిషం ముందు కూడా చేయకూడదు. అయ్యో హడావిడిగా నాకు పని ఉంది, తొందరగా వెళ్ళాలి, నోవే. ఒక టైం పెట్టుకున్నారంటే ఆ టైంకే వెళ్ళాలి. ఈ 21 రోజులు బ్రహ్మచర్యం పాటించాలి. భార్యాభర్తలు కలవడం లాంటివి చేయదు. అయ్యో మేము పిల్లల కోసమే ఈ యొక్క వ్రతం చేస్తున్నామండి, మరి 21 రోజులు చేయకూడదు. భార్యాభర్తలు కలవకూడదు. ఒకటే పూట భోజనం తినాలి, 2 పూటలు అల్పాహారం సేవించాలి, నాన్ వెజ్ తినొద్దు, మందు తాగొద్దు. వీలైనంత వరకు మీకు పండగలు వస్తుండొచ్చు, ఎవరన్నా మీ ఫ్రెండ్స్ పార్టీకి పిలవచ్చు, ఇంకా ఎన్ని రకాలైనటువంటివైనా సరే చేయొచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు టెంప్ట్ అయిపోయి ఆ యొక్క మాంస భోజనం చేయడం కానీ మందు తాగడం కానీ లాంటివి చేయకండి. కామ్యక సుఖాలకు వెళ్ళకండి. అల్లం వెల్లిపాయ ఉల్లిపాయ లాంటివి ఇంకా అరికట్టి మేము ఇంకా బ్రహ్మచర్యం పాటిస్తానంటే ఇంకా సంతోషం. మన కోరిక ఎంత బలమైందైతే మనం అంత బలంగా చేయాలి. ఈ 21 రోజుల పాటు 21 ప్రదక్షిణాలు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి నేను చెప్పిన విధంగా కాళ్ళకు చెప్పులు లేకుండా బ్రహ్మచర్యం పాటిస్తూ ఎవరితో మాట్లాడకుండా, లేవగానే ఎవరితో మాట్లాడకుండా మీరు ఈ యొక్క రెమెడీని ప్రారంభించి ప్రదక్షిణాలు అయిన తర్వాత ఎవరన్నా పలకరిస్తారు, మిమ్మల్ని డిస్టర్బ్ చేద్దామని చూస్తారు, మధ్యలో ఎవరైనా వెహికల్ వచ్చి మిమ్మల్ని తగిలి మిమ్మల్ని తిడతారు, అయినా సరే ఎవ్వరితో మాట్లాడొద్దు. భగవంతుడు ఎన్ని రకాల పరీక్షించాలో అన్ని రకాలుగా పరీక్షిస్తాడు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఆ యొక్క 21 ప్రదక్షిణాలని ఆపకండి. 21 ప్రదక్షిణాలు పూర్తయిన 3 నెలల్లో మీ యొక్క కోరికలు తీరుతాయి. అదే కామ్యక ఏకాదశి వరకల్లా అది పూర్తయ్యేటట్టుగా చూసుకోండి. ఈ 21 రోజుల్లోనే ఎవరైనా పెళ్లి కాని ఆడపిల్లలుంటే వారి కోసం ప్రత్యేకంగా చెప్పేటువంటిది ఏంటంటే, మనకు ఆంజనేయ స్వామి గద పట్టుకొని వాలం ఇలా ఉంటుంది. వాలం అంటే తోక. ఆ తోక ఇలా ఉంటుంది కదా, దానికి ఒక గంట ఉంటుంది. ఆ ఫోటో తెచ్చి పెట్టుకోండి. ఒక మంగళవారం నాడు ప్రారంభించండి. ఈ జూలై నెలలో ప్రతి చోట కూడా సింధూరం కాస్తంత వెన్నెలో కానీ లేకుంటే సంపెంగ నూనెలో కానీ అలా కలిపి, చెమేలి తైలు అంటారు, కలిపి అలా తీసి పెట్టండి. ఇలా 21 రోజుల పాటు రోజు ఒకసారి బొట్టు పెట్టాలి, ఒకసారి హనుమాన్ చాలీసా చదవాలి.
అంతే, ఏమీ లేదు. అయిపోయిన తర్వాతకి స్వామివారికి మీ ఇష్టమైనటువంటి సేవ చేసుకోండి. వస్త్రాలు ఇవ్వగలిగితే వస్త్రాలు, ఆకు పూజ, వడమాల, లేకుంటే రోటుమాల, సింధూరార్చన, అభిషేకం, అది కూడా మన్య సూక్తంతో అభిషేకం, ఏవి కుదిరితే అవి చేయండి. ఇలా మీరు ఈ యొక్క కామ్యక ఏకాదశి ఉన్నటువంటి రోజులలో గనక ఈ రకమైనటువంటి దీక్షలు చేసి ఈ రకమైనటువంటి రెమెడీస్ పాటించడం వలన శీఘ్రంగా మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. మీకు ఉన్నటువంటి బలమైనటువంటి వాంఛలు కోరికలన్నీ కూడా తీరుతాయి. అందరూ కూడా ఈ యొక్క రెమెడీస్ పాటించి సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నా. ఇవన్నీ కూడా మేము గోచార రీత్యా ఎన్నో రకాలైనటువంటి వెరిఫికేషన్స్, ఫిల్టర్స్ చేసి మీ దాకా తీసుకురావడం జరుగుతుంది. మీ దాకా ఈ ఈ వీడియో వచ్చింది అంటే ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు అని అర్థం. కాబట్టి ఇంకా కూడా మెరుగైనటువంటి రెమెడీస్ మీకు అందజేసే ప్రయత్నం చేస్తా. ఎవరైనా సరే పూర్తిగా మీ యొక్క జాతకం విశ్లేషణగా ఒక గంట, గంటన్నర పాటు మీ జాతకం గురించి మాట్లాడుకోవాలి. ముందేం జరగబోతుంది, గతంలో ఏం జరిగింది, దశ, అంతర్దశ, విదశలలో గోచార రీత్యా నవాంశ, ఇలాంటివన్నీ కూడా మీకు ఒక పీడిఎఫ్ ఫైల్లో 60 నుంచి 65 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. ఈ యొక్క జాతకం కోసము కేవలం 2025 రూపాయలు చెల్లిస్తే పూర్తిగా మీ యొక్క జాతకం తెలుసుకోవచ్చు. కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా పంపించి మాతో డిస్కస్ చేయొచ్చు. ఇక అందరూ కూడా ఈ రెమెడీస్ పాటించి ఎంతో సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నాను. చాలా మంది కరుంగలి మాల గురించి అడుగుతున్నారు. ఈ యొక్క పాతాళ మురుగన్ దేవాలయంలో ఇచ్చేటువంటి కరుంగలి మాలలే అక్కడ 1600, 1200 ఉన్నాయండి. మీరు ఎలా మాకు 1016లకు ఇస్తున్నాను అడుగుతున్నారు. మేము 1116లకే ఇస్తున్నాము. మాకు వచ్చేది 800 రూపాయలు. దేవాలయం వాళ్ళకి అదే 800 రూపాయలకి ఆ దేవాలయానికి సంబంధించిన వ్యక్తులే తయారు చేసి ఇస్తారు. వాళ్ళు దేవాలయానికి మెయింటెనెన్స్కి ఎక్స్ట్రా ఛార్జ్ వేస్తున్నారు. మనం పూజాది క్రతువులు చేసిస్తాం కాబట్టి, అంటే ప్రతి సోమవారం కూడా మనం అభిషేకంలో పెట్టిస్తాం కాబట్టి దానికోసం అని చెప్పి మనం కూడా 1016 మాత్రమే ఛార్జ్ చేస్తున్నాము. పూర్తిగా మాలకి 1016 ఛార్జ్ చేస్తాము. సోమవారం కంటే ముందే మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీరు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము లేదా మీ యొక్క గోత్రనామాలు ఇవ్వడం వల్ల మీకు ఈ యొక్క మాలను అందించడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి మకర రాశి వారికి సంబంధించి రాశాధిపతి శని జూలై మాసంలో ఉన్నటువంటి గురు పౌర్ణమిని అలాగే ఉన్నటువంటి ఈ యొక్క కామ్యక ఏకాదశి అనేటువంటి ఈ యొక్క 2 రోజుల్ని పురస్కరించుకొని నెలంతా కూడా మనం ఎలాంటి సత్ఫలితాలు పొందవచ్చు అనంటే, మనకి శనేశ్వరుడికి ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి వారు ఒక వరం ఇచ్చారు. దానికంటే ముందు శిక్షించారు. వీళ్ళిద్దరు మంచి స్నేహితులండి. రావణాసురుడు ఈ యొక్క తన కుమారుడు జన్మించేటువంటి సమయంలో అందరూ కూడా ఒక వరుసలో ఉండమంటే శని మాత్రం వరుసలో ఉండకుండా బయటికి వచ్చేసాడు ఇంద్రజిత్ జన్మించేప్పుడు. అప్పుడు ఆయన కాలు తీసేశాడు రావణాసురుడు. అందుకనే శనేశ్వరుడు మందగమనుడు, కుంటివాడు మందగమనుడు అని అంటూ ఉంటారు. ఆయన ఖగవాహనుడు, అంటే కాకి వాహనంగా కలిగిన వాడు. నీల వస్త్రప్రియుడు, నల్లటి వస్త్రాలు ధరిస్తే ఇష్టం. అందుకే అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళకి ఏలినాటి అర్ధాష్టమ అష్టమ శని ప్రభావాలు అంతగా ఏమి చూయించవు, మీరు నిష్టగా కనుక అయ్యప్ప స్వామి యొక్క దీక్ష చేస్తే. ఇలా స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి శనేశ్వరుడు వీరిని ఇప్పటివరకు ఏలినాటి శని ప్రభావం వల్ల ఎంతో ఇబ్బంది పెట్టున్నారు. కాబట్టి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను, ఈయన రావణాసురుడు బంధిస్తే ఆంజనేయ స్వామి విడిపించారు. అప్పుడు వరం ఇచ్చారు, మన ఇద్దరం స్నేహితుల్లా ఉందాము అని. అరే రే స్నేహిత, మరి కొన్ని రోజుల్లో నేను నిన్ను పట్టబోతున్నాను, నువ్వు లంకను విడిచి వెళ్ళేటప్పుడు అంటే నువ్వు ఏమన్నా చేసుకో, రామకార్యానికే వెళ్తుంటే మాత్రం రాముడు విడిచిన బాణం ఎలా ఉంటుందో నేను అలా ఉంటా. నువ్వు నన్ను పట్టుకోకపో నాకు సంబంధం లేదు. నేను మాత్రం నిన్ను అలాగే పట్టుకొని నేను నా యొక్క రాముడి దగ్గరికి వరకు కూడా వెళ్తా. అప్పటి వరకు నువ్వు నన్ను ఏం చేసినా నేనేమీ చేయలేను, నువ్వు నన్ను ఏమీ చేయలేవు, చూద్దామంటే చూద్దామంట. ఆయన తోకతో చుట్టి సప్త సముద్రాలు ఈడ్చుకుంటూ వెళ్తే శని శరీరం అంతా తూట్లు పడిపోయింది. అందుకని ఎవరైనా సరే ఆంజనేయ స్వామికి అభిషేకం చేసిన, అభిషేకంతో పాటు సింధూరార్చన చేసి సింధూరంలో కాస్తంత వెన్నె అలాగే సంపెంగ నూనె లాంటివి కలిపి చేయించిన, వడమాలలు వేసిన శని ప్రభావం తగ్గుతుంది. మరి అందుకే ఆంజనేయ స్వామి పాదములు తాకొద్దు అని అంటారు.
ఇంకొకటి ఏమిటంటే ఆంజనేయ స్వామి వారి యొక్క బాలము తోకలో ఈ యొక్క సువర్చల ఉంటుంది. సూర్యుడి యొక్క వర్చస్సుతో ఉన్నటువంటి ఆమె సువర్చల. అప్పుడు సూర్యుడి యొక్క కుమారుడే కదా, ఎవ్వరు ఎవ్వరు కూడా తోకను తాకిన భస్మమైపోతారు. అందుకే లంకకి వెళ్ళినప్పుడు నా తోకను మాత్రం తాకొద్దు అని చెప్పాడు స్వామి. కానీ వాళ్ళు తాకారు, మొత్తం భస్మం. మరి శనీశ్వరుని చుట్టుకున్నారు కదండి అని అంటే, అవును, అన్నా చెల్లెలే కదా అయ్యేది. కాబట్టే శనిని సువర్చలే గట్టిగా పట్టుకుంది, ఏ ఇబ్బంది కలగకుండా. కానీ సప్త సముద్రాలు దాటేసరికి శరీరం అంతా తూట్లు పడిపోయింది. ఈ నెలంతా కూడా ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ఒక వారంలో ఆకు పూజ చేయించండి. అంటే ఒక మంగళవారం, కుదరకపోతే శనివారం, ఇంకో మంగళవారం నాడు అభిషేకం చేయించండి మన్య సూక్త ప్రకటితంగా. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర మీరు తీసుకెళ్ళి ఇవ్వండి. మీరు అభిషేకంకి రాయించిన తర్వాత వాళ్ళు తెస్తానన్నా మీరు చేయండి. ఆ తర్వాతకి ఆకు పూజ, అభిషేకము ఒక వారం, వడమాల ఒక వారము, సింధూరార్చన అంటే సింధూరం రాస్తారు స్వామివారికి, సింధూర సేవ, సింధూరము ఇంకొక వారం వచ్చి వీలైతే వడమాల లేకుంటే రోటుమాల అంటారు. ఇలా ఉన్నటువంటి అన్ని మంగళ శనివారాలు ఈ విధంగా పూజ చేయించండి. హనుమాన్ చాలీసా చదవండి, శని చాలీసా చదవండి, విశేషమైన సత్ఫలితాలు పొందవచ్చు. అలాగే ఈ రాశి వారే కాకుండా అందరూ కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని